చిన్న బుగ్గలు పెద్ద పెద్ద చెవులు గట్టి గట్టి చేతులు రింగు రింగుల చుట్టూ మెత్త మెత్తని పాదాలు రంగు రంగుల చొక్కా ఎవర మరియు నేను చిట్టి చీమ ఇవాళ నేను తెలుగు నెలలు నేర్చుకున్న పదండి చేతం దశకం జ్యేష్టం ఆషాఢం శ్రావణం పాదపదం ఆశ్వేజం కార్తీకం మార్గశిర పుష్యం మాఘం ఫాల్గుణం. ధన్యవాదాలు. అవును టీచర్, ఈరోజు పాఠం 11 స్టార్ట్ చేద్దాము. అందరూ పేజ్ 1కి ఓపెన్ చేయండి. ఎప్పుడు లెసన్ ఇవాళ ఏదైనా పండుగ చేద్దాం టీచర్ ప్లీజ్. అయితే నీకు తెలుగు ఎంత బాగా వచ్చో చేద్దాము. కొన్ని టాపిక్స్ రివైజ్ చేసుకుందాం. రెడీనా? మీరు జాతిరత్నాలుగా, మీరు ఎప్పుడు రెడీ? ఇది మనబడి, కానీ ఇక్కడ తెలుగు చెప్పకపోతే ఎస్కేప్ లేదుగా. కాలాలు 3 ఉన్నాయి, అవి ఎవరు చెప్తారు? నేను చెప్తాను. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. బాగా చెప్పారా? దానికి ఎగ్జాంపుల్ ఇవ్వు. నేను నిన్న తెలుగు హోంవర్క్ చేయలేదు. నేను ఈరోజు తెలుగు హోంవర్క్ కూడా చేయను. నేను రేపు కూడా తెలుగు హోంవర్క్ చేయను. తీసుకొని చెప్పారా? నువ్వు ఏ కాలంలో కూడా తెలుగు హోంవర్క్ చేయవు, కానీ ఇప్పటి నుండైనా చేయమ్మా. టీచర్, ఇప్పుడు వేలు అంటే చెప్పండి. చేశారు, రేస్ చేయండి. మొదటి మీ హోంవర్క్ చెక్ చేస్తాను. బుక్ ఇరా. కుక్క, నా కుక్క తెలిసిందిగా. అవునా, మీకు కుక్క ఉందా? దాని పేరేంటి? అంటే అది టీచర్, దానికి పేరే లేదు, ఎందుకంటే నాకు కుక్క లేదు. మరి కుక్క తినేసిందని చెప్పావు. నిన్న సాయంత్రం ఒక టీవీలో ఒక సినిమా చూస్తాను. చూసేటప్పుడు ఇలానే ఒక కిట్టి చెప్పాను. అప్పుడు వాళ్ళ టీచర్ వారిని వచ్చేసింది. నాకేం తెలుసు మీరు నా కుక్క గురించి అడుగుతారని. వీటికి ఏం తక్కువ లేదు. నువ్వు హోంవర్క్ కాకుండా స్టోరీ టెల్లింగ్లో టాపర్ అవుతావు అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ చేసుకుని రా. మీరందరూ పద్యాలు నేర్చుకున్నారా? సాల్ పద్యం, ఐరన్ పద్యం. అది సాల్ట్ పద్యమో లేక ఐరన్ పద్యమో కాదు తల్లి, వేమన పద్యం. పైనున్న వేమన వచ్చి మరి మీకు చెప్తారు. ఇప్పుడు చెప్పండి పద్యం. పోనీ సుమతి శతకం చెప్తారా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన సురక్ష, దయ చుట్టంబం, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంటు, తథ్యము సుమతి. అమ్మయ్య, బాగా చెప్పారు. అరే గగన్, ఏంటి క్లాస్లో బబ్బుగం తింటున్నా? బయటకు వెళ్ళి పడేసి. ఒక్క నిమిషం టీచర్. అరే ఏంటి బబ్బుగం మింగేసావా? మా డాక్టర్ ఏదైనా బాగా నమలి అన్నా టీచర్. డాక్టర్ చెప్పింది అది రెగ్యులర్ ఫుడ్స్ కి, బబ్బుగమ్ కి కాదు. ఇప్పుడు నీకు ఎలా ఉంది? నేను చాలాసార్లు చేశాను టీచర్, ఏం కాలేదు. అలా చేయొద్దు. నేను మీ పేరెంట్స్కి చెప్తా వచ్చినప్పుడు. సరే, ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఇప్పుడు కొన్ని అనువాదాలు చెప్పుకుందాం. మొదటి ప్రశ్న, హౌ ఆర్ యూ డూయింగ్? ఇట్స్ బిన్ అ లాంగ్ టైమ్ సిన్స్ ఐ సా యూ. నేను దూరం నుంచి చూడలేదు. అయ్యో రామా, అలా కాదు చెప్పేది. నిన్ను చూసి చాలా కాలం అయింది అని చెప్పాలి. రెండో ప్రశ్న, దిస్ ఇస్ మై ఫోన్ నంబర్, గివ్ మీ అ రింగ్ వెన్ యూర్ అవైలబుల్. ఇది నా ఫోన్ నంబర్, నీకు కుదిరన్నప్పుడు నాకు ఒక ఉంగరం ఇవ్వు. ఇదేం సమాధానం రా? అది ఉంగరమో లేక డైమండో కాదు తల్లి. నీకు కుదిరినప్పుడు నాకు
ఫోన్ చేయని చెప్పాలి.